మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. మారుతి సుజుకి ఈ విటారా తమ సంస్థ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ వెహికల్. ఇది అంతర్జాతీయ దిగ్గజ కార్ మేకర్ అయినప్పటికీ ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వాహన రంగంలో ప్రవేశించలేదు. భారత్ నుంచి ఉత్పత్తి ప్రారంభించి అంతర్జాతీయంగా సత్తా చాటాలని చూస్తుంది. ఈ వాహనాన్ని ఈ ఏడాది ఆరంభంలోనే న్యూఢిల్లీలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ప్రదర్శించారు కూడా. ఈ విటారా ధర 17 నుంచి 22 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. సెప్టెంబర్లో ఈ కార్లు మార్కెట్లోకి ప్రవేశించొచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఆదరణ ఉన్న సంస్థల నుంచి త్వరలో టాటా కర్వ్ ఈవీ, మహీంద్రా BE6, హుండై క్రెటై ఎలక్ట్రిక్ కార్లు రానుండగా వీటికి ఈ విటారా గట్టి పోటీ ఇవ్వనుంది. భారత్ లో తయారయ్యే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ 100 దేశాలకు పైగా ఎగుమతి అవుతాయని, గుజరాత్ లోని ఇదే ప్లాంట్ లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్స్ ఉత్పత్తి అవుతుందని, ఇది మన పర్యావరణ హిత బ్యాటరీ ఎకోసిస్టమ్ కు ఊతమిస్తుందని మోదీ అన్నారు.